హలో గాయ్స్, హ్యాపీ కనుమ. నాకు పర్సనల్గా ఈ డే అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో తినలేని ఫుడ్ అంటే ఎందుకు ఇవాళ తినాలి అని మైండ్లో వస్తుంది, బట్ తినలేమనుకోండి. సో అమ్మ కూడా చికెన్ మటన్ బాగా వండుతున్నారు. సో అదే రికార్డ్ చేసుకున్నాను నేను. పప్పు వచ్చేసి మోక్ష మోష్మి వాళ్ళిద్దరికి కూడా, బికాజ్ వాళ్ళు నాన్ వెజ్ ఇంకా తినరు కూడా. సో నేను ఇవాళ బయటికి వెళ్దాం కదా అని చెప్పేసి డే అవుట్ ప్లాన్ చేద్దాం. అండ్ నేను పావని వెళ్తున్నాం అనమాట. సో ఎక్కడికి అంటే ఏం చెప్పలేము, కానీ జస్ట్ డే అవుట్ ప్లాన్ చేసుకున్నాం. నేను ఎక్కడికి వెళ్ళినా సరే స్కిన్ కేర్ అయితే అస్సలు మర్చిపోను, బికాజ్ నా స్కిన్ కోసం నాకు తెలుసు కదా, అది కొంచెం ఎండగా అయినా ర్యాషెస్ వచ్చేస్తుంది, లేదంటే పింపుల్స్ వచ్చేస్తాయి బైక్ మీద వెళ్ళినప్పుడు. సో అందుకని చెప్పేసి నేను స్కిన్ కేర్ అస్సలు మిస్ అవ్వను. సో నేను అలా అని చెప్పేసి ఒక 1 అవర్ టైం తీసుకున్నా, పావని పాపం బ్రతిమలాడి 1 అవర్ టైం తీసుకొని నేను రెడీ అవుతున్నాను. సో ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్, సన్ స్క్రీన్, సీరం, మాయిశ్చరైజర్ ఇవన్నీ కూడా నీట్గా అప్లై చేసేసుకుంటున్నాను. సో అదే మీకు వీడియోలో రికార్డ్ అవుతుంది. స్కిన్ కేర్ నాకు చాలా యూజ్ అయింది గాయస్, బికాజ్ నా పాస్ట్లో స్కిన్ కేర్ యూజ్ చేయలేనప్పుడు నాకు చాలా ఈవెన్ స్పాట్స్, పింపుల్స్ అనేవి, యాక్నే ఇంకా త్రూఅవుట్ ది ఇయర్ అంతా ఉండేది నాకు. సో స్కిన్ కేర్ యూజ్ చేసిన దగ్గర నుంచి నాకు అంత ఏం యాక్నీ అనిపించట్లేదు. ఈవెన్ డార్క్ స్పాట్స్ కూడా చాలా రెడ్యూస్ అయ్యాయి. మొత్తం పోయాయని చెప్పను కానీ, బట్ రెడ్యూస్ అయ్యాయి. ఇప్పుడు బాగుంది అనిపించింది. సో స్కిన్ కేర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా స్కిన్ కేర్ మంచిగా చేసుకొని, బిఫోర్ స్కిన్ కేర్ చేసుకున్న తర్వాతే మీరు బయటికి వెళ్ళండి. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి కాస్ట్యూమ్స్ మార్చుకుంటున్నాను. దిస్ ఈజ్ మై కాస్ట్యూమ్స్. బాగుంది కదా. జెన్యున్గా చెప్పాలంటే ఇది నాది కాదు, మా సిస్టర్ది. బిఫోర్ మ్యారేజ్ ఆ అమ్మాయి కొనుక్కుంది, దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అంతగా వేసుకోలేదు అది. సో నేను అందుకే ప్లాన్ చేసి వేసుకున్నాను. సో హెయిర్ అనేది నేను సంక్రాంతికి స్ట్రైట్నర్ చేసేసాను, బట్ చూసారా ఎలా ఉందో. నా హెయిర్ మరీ కర్లీ కాదు, అలా మరీ ఇంకా నార్మల్గా ఉండదు. బట్ నేను ఎక్కడికైనా వెళ్ళలేను, ఇంట్లోనే ఉంటాను అన్నప్పుడు మాత్రం నా హెయిర్ చాలా బాగుంటుంది. లేదు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఫొటోస్ తీసుకొచ్చి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు అస్సలు అంటే అస్సలు మాట విందది. సో నేను ఇక్కడ నీట్గా హెయిర్ కోమ్ చేసుకొని బ్రైడ్ వేసుకున్నాను బ్యాక్ సైడ్. నిజం చెప్తున్నా, ఆ హెయిర్ ఆ చిప్స్ వర్క్ అంతా ఇంకా ఫుల్గా లాగేసింది, చాలా ఇది అయిపోయింది. అనవసరంగా వేసుకున్నానేమో అనిపించింది ఆ డ్రెస్ నాకు. తర్వాత నేను నార్మల్గా మేకప్ వేసేసుకుంటున్నాను. పెద్ద బ్రైడల్ మేకప్ ఏం కాదనుకోండి, జస్ట్ లిటిల్ బిట్. సో నీట్గా బింది పెట్టుకున్నాను, యాక్సెస్ వేసేసుకున్నాను. సో దట్ ఈస్ మై హెయిర్. సో అంతే గాయస్, ఇలా రెడీ అయ్యా నేను బయటికి వెళ్ళేటప్పటికి. ఇవన్నీ కూడా నా సోకులు అనమాట, కొంచెం ఓవర్ యాక్షన్. అది కావాలని కాదు, అలా వచ్చేస్తుంది. సో మేము జూడియోకి వెళ్ళాం. సో ఇవాళ నిజంగా చెప్తున్నా చాలా బాగున్నాయి ఆఫర్స్. నాకు తెలియదు ఇంత బాగుంటాయని, కాకపోతే మన సైజ్ లేవంతే. సో లెట్ మీ షో దట్. ఇది వచ్చేసి మా ఊరు జూడియో గాయస్, రీసెంట్లీ పెట్టారు. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, ఇది సెకండ్ టైం పావనితో వెళ్ళడం. అయితే చాలా బాగున్నాయి, కార్డ్ సెట్స్ బాగున్నాయి, ఫ్రాక్స్ బాగున్నాయి, అండ్ ఎస్పెషల్లీ టాప్స్ అయితే, క్రాప్ టాప్స్ అయితే చాలా బాగా అనిపించే, విత్ ఎఫెక్టబుల్ ప్రైస్ అనమాట. నాకైతే బాగుంది అనిపించింది. అన్ని వాటి మీద ఆఫర్స్ లేవు, కానీ కొన్ని వాటి మీద వాడు ప్రొవైడ్ చేశాడు. సో నేను నీట్గా జూడియోలో చూస్తున్నాను ఏది బాగుంటుందా అని. షాపింగ్కి నిజంగా నేను ఒక్కదాన్నే వెళ్ళను, ఎప్పుడో అమ్మనో అక్కనో తీసుకొని వెళ్తాను, బికాజ్ నాకు అంత సెలెక్షన్ రాదు. ఎప్పుడు వాళ్ళ సెలెక్షన్ మీదే నేను డిపెండ్ అయిపోతాను. సో నాకు నచ్చినవి కొన్ని టాప్స్ తీసుకొని ఇంకా జూడియో నుంచి బయటకు వచ్చేసాను. నచ్చినవంటే అంత షాపింగ్ ఏం కాదు, ఫ్రాక్ అండ్ క్రాప్ టాప్ తీసుకున్నా అంతే. ఇక్కడ బిల్ చూపిస్తున్నాను, నాకు తెలీదు. వీడియో కోసం స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఆవిడ సడన్గా పిలిచారు. ఫస్ట్ టైం ఏది ట్రైల్ వేసుకోకుండా జూడియోలోంచి బయటకు రావడం నిన్న, బికాజ్ నా డ్రెస్ అంత సహకరించలేదు. సో దట్స్ వై. నెక్స్ట్ అక్కడ మాకు స్మార్ట్ బజార్ ఉంది, సో అక్కడికి వెళ్ళాను. ఏం కాదు, జస్ట్ మ్యాగీ ప్యాకెట్స్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి వెళ్తే, అక్కడ మ్యాగీ ప్యాకెట్స్ ఏమి నాకు అంత మంచిగా అనిపించలేదు. నేను అనుకున్నది ఏం లేవు అక్కడ. నన్ను ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అది కొనిస్తానని అక్కడ చెప్తున్నా వీడియోలో నార్మల్గా, తర్వాత ఎలాగో వాయిస్ ఓవర్ ఇస్తానులే అని చెప్పేసి. సో మేము కాసేపు అటు ఇటు తిరిగేసి అక్కడ ఐస్ క్రీమ్స్ కొనేసుకున్నాం. అది మేము రికార్డ్ చేద్దాం అనుకుంటే మా అక్క చూస్తుంది కదా అని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేయలేదు అది. సో అంతే గాయస్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.